హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు ఉసిరికాయ, పచ్చిమిర్చి, నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చివి 100 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇవి కడిగి పెట్టుకున్నాను. ఉసిరికాయలండి, ఇవి 1/2 కిలో ఉసిరికాయ తీసుకున్నాను. ఇవి కడిగి తుడిచి పెట్టుకున్నాను. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందు ఇవి కట్ చేసుకున్నాక మిగిలింది చూద్దాం. ఉసిరికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. నువ్వులండి ఇవి. ఇవి 2 టేబుల్ స్పూన్లు అండి. చిన్న స్పూన్తో వేసాను. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే సరిపోతాయి. ఇవి లైట్గా వేయించుకోవాలి నువ్వులు. నువ్వులు ఇట్లా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇవి వేరే దాంట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. రెండున్నర వేసానండి. ఇదిగోండి ఉసిరికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేస్తున్నాను. ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి కూడా. మనకి ఒక్కటే ఉసిరికాయ వేసుకుంటే మళ్ళీ మిగిలింది పారేయాల్సి వచ్చింది. ఇట్లా చిన్నగా అయితే కొంచెం కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. ఇవి సిమ్లోనే పెట్టి ఇట్లా మగ్గబెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచి మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి మగ్గేలోపు మనం వేయించి పెట్టుకున్న ఈ నువ్వులు మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా పచ్చగా మిక్సీకి వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల్లోకి ఇగోండి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఇవి పోపులో కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇందులోకి పచ్చగా అవ్వడానికి ఇందులో వేసి మిక్సీ పడతాను.
ఇందులో కూడా ఒక స్పూన్ సాల్ట్ వేసాను. మూత పెట్టేసి మిక్సీకి వేసి ఇగోండి ఉసిరికాయ ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇవి ఇక్కడ పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే కడాయి పొయ్యి మీద పెట్టేసి ఇందులో పోపు వేసుకుందాం. ఎండుమిరపకాయ వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఆవాలు వేసినాక మనం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకున్నాం కదా, అది వేస్తున్నాను. ఇది ఒక 3 నిమిషాలు మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇట్లా కలుపుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలది ఫ్రై అయిపోయిందండి. కలర్ కూడా చేంజ్ అయింది, ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం నువ్వులు మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పౌడర్ లాగా, అది వేస్తున్నాను. వేసినాక సరే ఇట్లా కలుపుకోవాలి. నువ్వులు ముందే వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా అంతా ఒకసారి కలుపుకున్నాక మనము ఈ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు ఇందులోకి కలుపుకోవాలి.
నిమిషం ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అయిపోయింది, పచ్చడి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీస్తాను. ఉప్పు కొంచెం తక్కువైందండి, కొంచెం కలిపాను ఉప్పు. వేడి వేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి. బాగుందండి, టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.